గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సీత గారు లేరా? అక్క వస్తుంటుంది. మీకు ఫేషియల్ చేయాలా? లేదు, బేబీ కట్ చేయాలి. బేబీ కట్. ఓ, సీత గారు వచ్చారా? ఏంటి అంత ఆశ్చర్యంగా అడిగారు? మేడం, మీరేమనుకున్నంటే మీకు విషయం చెప్పొచ్చా? చెప్పు. ఇవాళ రేపు లక్షలు ఖర్చు పెట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. ఒత్తుగా పొడుగ్గా జుట్టు పెరగాలని వేలు కుమ్మరించి 150 రకాల హెయిర్ ప్రోడక్ట్స్ కొని వాడుకుంటున్నారు. ఇంత న్యాచురల్గా ఇంత అందమైన పొడవైన హెయిర్ మీకుండడం మీ అదృష్టం. మీ హెయిర్ చూస్తుంటే బాపు గారి రాధాగోపాలన్ సినిమాలో వాలు జడ పాట గుర్తొస్తుంది. దీన్ని ఇంకా అందంగా సిల్కీగా చేస్తాను, కానీ కట్ చేయించుకోకండి మేడం. అక్క ఒకసారి ఇలా రా అక్క. ఎందుకు? రా అక్క చెప్తా. మనసా ఏంటి? ఎందుకక్క? ఆవిడ కట్ చేయమంది, చేస్తే పోలా? వద్దు అని తన కోపం తెప్పించద్దక్క. ఆవిడ జుట్టు ఆవిడకి ఇష్టమే కట్ చేయించుకుంటుంది. సలహా ఇచ్చి నీ ఉద్యోగం పోగొట్టుకోకక్క. మేడంకి కంప్లైంట్ చేస్తే జరిగేది అదే. ఏమీ కాదు, నేను ఆవిడ మంచి కోరి చెప్పాను. కంప్లైంట్ చేస్తే నేను మేడంకి సమాధానం చెప్పుకుంటాను. ముందు నువ్వు పద రా. మేడం, మంచి సలహా ఇచ్చావు. నువ్వు అందంగా సిల్కీగా ఏదో చేస్తానన్నావుగా, చెయ్యి. అలాగే మేడం, రండి కూర్చోండి. పదండి. మనసా, ఇవిగో. క్రీమ్స్ అన్ని తీ. అలాగే. అవి మిక్స్ చేయండి ఇప్పుడే. ఓకే అక్క. క్వాంటిటీ సరిగా చూడు. సరే. హలో, పిఠాపురం సీతామహాలక్ష్మి గారండి? అవునండి. నమస్తే అండి. నమస్కారం. ఎవరు మీరు? మేము ఆర్కే టెలివిజన్స్ నుండి మాట్లాడుతున్నామండి. ఆర్కే టెలివిజన్సా? చెప్పండి. మేము స్త్రీ స్వాతంత్రం స్వేచ్ఛా విజయాలనే టాపిక్ మీద ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దానిలో పాల్గొనవలసిందిగా పిఠాపురం మంగమ్మ గారిని అడగడానికి వెళితే, నాకన్నా నా మనవరాలే యంగ్ ఎంటర్టైనర్ అని మిమ్మల్ని పిలవమని చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేశాం. మీరు పార్టిసిపేట్ చేయాలి. అమ్మమ్మ గారు నా పేరు సజెస్ట్ చేశాక నేను తప్పకుండా వస్తాను. అవును, ఈ టీవీ షోకి మా అమ్మగారిని తీసుకురావచ్చా అండి? నో ప్రాబ్లం అండి. ఆడియన్స్గా వారే కాదు, లేడీస్ ఎవరైనా రావచ్చు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా తీసుకురావచ్చు. థ్యాంక్స్ అండి. మీరు అంగీకారం తెలిపినందుకు మేమే థ్యాంక్స్ చెప్పాలి. సీత గారు, మేమే వెహికల్ పంపిస్తాం, మీరు రావాలండి. అలాగే. ఒకసారి మీ అడ్రస్ చెప్పగలరా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.